సో హెల్లో గైస్, నేనైతే ఈరోజు ర్యాపిడోలో ఫుడ్ డెలివరీ అయితే చేస్తున్నా. చాలామందికి ర్యాపిడో అంటే బైక్ ట్యాక్సీ మాత్రమే తెలుసు, కానీ అందులో కూడా మనకు ఫుడ్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం అది ఎనేబుల్ చేసుకుంటే మనకైతే ఫుడ్ ఆర్డర్స్ పడుతూనే ఉంటాయి. నేనైతే ఒక ఫుడ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయితే చేసుకున్నా. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన ప్యారడైజ్ దగ్గర అయితే పడింది. మన పికప్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అంత లాంగ్ అయితే ఉండదు. సో మనం ఇట్లా షార్ట్ కట్లు వెళ్తే 2.5 2.7 అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి నా ఎర్నింగ్స్. ఇవి 1200 రూపీస్ అయితే నేనైతే ఈరోజు ఎర్నింగ్స్ అయితే చేసిన. చాలామంది ఫెస్టివల్స్కి అయితే ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు. రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్కి వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెలివరీ జాబ్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ని ఫాలో అయిపోయండి. సో ఇంకా లేట్ ఎందుకు, మనమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ రెస్టారెంట్ వచ్చేసి మన ప్యారడైజ్, సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర అయితే పడింది. సో ఈ ఫెస్టివల్ కారణంగా రోడ్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుండే, ఇప్పుడైతే మొత్తం ఖాళీ అయిపోయినాయి. అందుకే నేను ఇంత ఎర్నింగ్స్ అయితే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ లేకపోవడమే. సో మీరు ఇక్కడ గో టు మ్యాప్ పైన క్లిక్ చేస్తే మనకైతే మ్యాపింగ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు దీన్ని ఫాలో అయిపోయి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు 10 మినిట్స్ చూపిస్తుంది, చూసారా, 4.3 కిలోమీటర్స్కి. కానీ అంత ఉండదు. మనం షార్ట్ కట్లో వెళ్తే 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో చాలామంది ఎవరైనా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు ఉంటే ఫుడ్ డెలివరీ కూడా ట్రై చేయండి. పర్లేదు, బాగానే ఉంది. మరీ అంత వరస్ట్ అయితే లేనే లేదు. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటే కంటిన్యూగా ఆర్డర్స్ పడనే పడవు. అలా పడినప్పుడు మనం ఇవి ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ అయితే మనం యాక్సెప్ట్ అయితే చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏమైనా ఉందంటే మన టైం అయితే వేస్ట్ కాదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనకు బైక్ ట్యాక్సీ ఆర్డర్ పడినప్పుడు మనం ఈ ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ అనేవి మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. సో నేను కూడా అలానే స్టార్టింగ్లో ట్రై చేసిన, పర్లేదు, బాగానే అనిపించింది. ఎందుకంటే కస్టమర్ని ఎక్కించుకోవాలి, డ్రాప్ చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. సో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ప్రజెంట్ అయితే నేనైతే ఈరోజు సండే, పైగా ట్రాఫిక్ అయితే లేనేలేదు. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన, కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి ఆర్డర్లు. ఎందుకేమో ఫెస్టివల్ సీజన్ కావచ్చు, చాలామంది ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళిపోయారు, అందుకే కావచ్చు. రైడర్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆర్డర్స్ కూడా ఫుల్గా ఉన్నాయి, అందుకే కావచ్చు ఆర్డర్స్ అనేవి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందంటే 11:20 అవుతుంది. మధ్యలో 2 అవర్స్ అయితే బ్రేక్ అయితే తీసుకున్నా. దానికి గాను నాకు ఎంత ఎర్నింగ్స్ అయినాయంటే మీరు ఇక్కడ చూసారు కదా, 1200 రూపీస్ అయితే నేనైతే ఎర్నింగ్ చేసిన. మరి స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తలేవంటే అది కూడా చేస్తా, కానీ ప్రజెంట్ నాకు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి అమౌంట్. నాకు ఎమర్జెన్సీ అవసరం ఉంటే తప్ప ఈ ర్యాపిడోలోకి రాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫుడ్ డెలివరీకి వెళ్తే మాత్రం మినిమం ఒక 1 వీక్ అయితే పడుతుంది ఆ అమౌంట్ మనకు అకౌంట్లో క్రెడిట్ కావడానికి. సో మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ర్యాపిడో, బైక్ ట్యాక్సీ అయినా వెళ్తా, లేకపోతే ఫుడ్ డెలివరీ అయినా వెళ్తా. ఈరోజు చేసిన అమౌంట్ వెంటనే మనం విత్డ్రా చేసుకోవచ్చు. పర్ డేకి వచ్చేసి ఒకటేసారి మనమైతే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారు కదా, నేనైతే నైట్ టైం అయితే వర్క్ అయితే చేస్తున్నా ఫుడ్ డెలివరీ. చలి కూడా మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు కొంచెం చలికాలం అయితే తక్కువ అవుతుంది. స్టార్టింగ్లోనైతే మరీ బీభత్సంగా ఉండే చలి అయితే. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన ప్యారడైజ్ ఏరియా, సికింద్రాబాద్. ఇక్కడ మీరు ఒకవేళ బైక్ ట్యాక్సీ చేస్తే మాత్రం ఇక్కడ ఆర్డర్స్ అయితే మీరు తీసుకోకండి మార్నింగ్ టైంలో. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వస్తే మాత్రం మార్నింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మీరు ఒకవేళ బైక్ ట్యాక్సీ చేస్తే మాత్రం ఇటు కాకుండా వేరే సైడే ఆర్డర్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మీకు ఎర్నింగ్ ఎక్కువ రావడానికి నేను చెప్తూ ఉంటా. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి డైలీ చూస్తూ ఉంటా. ఇంకొక 2 మినిట్స్లో మనమైతే రెస్టారెంట్కి అయితే మనమైతే రీచ్ అయిపోతాం. మీరు ఫస్ట్ టైం వస్తే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ర్యాపిడో యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, డౌన్లోడ్ చేసుకోండి. దాని నుంచి ఎలా మనం కన్వర్ట్ అవ్వాలనేది ఫుడ్ నేను తర్వాత ఒక షార్ట్ వీడియో చేస్తా. దాన్ని చూసి మీరు అయితే కన్వర్ట్ అయిపోయింది. ఫుడ్ నుంచి బైక్ ట్యాక్సీ నుంచి ఫుడ్కి కొంచెం అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సేమ్ స్విగ్గీ, జొమాటో లాగా మరీ అంత అమౌంట్ అయితే ఉండదు. ఫైనల్గా మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ డీటెయిల్స్, టోటల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూసండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్టారెంట్కి రాగానే అరైవ్డ్ అని మనం స్వైప్ చేయాలి. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ డీటెయిల్స్. ఇక్కడ అరైవ్డ్ అని మనం స్వైప్ చేయగానే మనకైతే ఒక లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది, చూసారు అక్కడ. ఆ 4 డిజిట్స్ మనం అయితే రెస్టారెంట్లో చెప్పాల్సి ఉంటుంది. చాలామందికి తెలిసి ఉంటే, ఎవరైనా కొత్త వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని చెప్తున్నా అంతే. ఇప్పుడు మనమైతే రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎవ్వి నడుస్తున్నాయంటే ఎవ్వి సరిగా నడుస్తలేవు. బట్ మనం అన్ని యాప్స్ అయితే, అంటే వీళ్ళు ఫుల్ డే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రతి ఒక్క యాప్స్ అయితే మనం అందుబాటులో పెట్టుకోవాలి. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో.
ఎందులో ఆఫర్ వస్తే అందులో చేసుకోవాలి. అంటే ఏది ప్రజెంట్ సరిగా నడవడం లేదు. చాలామంది రైడర్స్ అయిపోయారు. ఇప్పుడు స్విగ్గీ జొమాటోకి వెళ్ళినా కూడా మనకు చాలా టైం పడుతుంది ఆర్డర్స్ రావడానికి. సో ఇప్పుడు మనం ఫెస్టివల్ సీజన్ కాబట్టి చేస్తున్నాం. అండ్ మనకు ఆఫర్లు కూడా ఇచ్చిండు, ఎర్నింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని మనమైతే చేస్తున్నాం. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ మీరు ఫుడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్వైప్ చేయాల్సి ఉంటుంది. అలా స్వైప్ చేయగానే మనకు అంటే కస్టమర్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకైతే ఓపెన్ అయిపోతుంది. ఇదైతే పక్కనే పడ్డది నాకు. ఈ ఏరియా వచ్చేసి మనకు సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏరియా. ఇక్కడ చాలా అంటే చాలా ఆర్డర్స్ పడుతూ ఉంటాయి ప్యారడైజ్ దగ్గర. నేను ఇప్పుడు ఆర్డర్ పికప్ చేసుకొని 1 minute కూడా అవ్వలేదు. కస్టమర్ కాల్ చేసి 20 రూపీస్ థమ్స్అప్ అయితే తీసుకొని రమ్మని చెప్తున్నాడు. టైం వచ్చేసి 11:20 అవుతుంది. పోయేదారులు ఎక్కడైనా ఉంటే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటి అంటే మనకు హలీం అయితే ఆర్డర్ చేసిండు. అందుకే కావచ్చు థమ్స్అప్ తీసుకురమ్మని చెప్తున్నాడు. సో మనం వెళ్ళే దారిలో థమ్స్అప్ కూడా తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి చూసుకోండి, ఇక్కడ 2 minutes చూపిస్తుంది, పక్కనే పడ్డది ఇది. సో మీరు కూడా ఏదైనా సరే ఏదైనా చేయండి, బైక్ ట్యాక్సీ చేసినా, స్విగ్గీ చేసినా, జొమాటో చేసినా కానీ మీరు ఒకటే దాని మీద డిపెండ్ కాకండి. ఎందుకంటే ఈరోజు వచ్చిన ఇయరింగ్స్ రేపు వస్తాయని నమ్మకం లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా కాంపిటీషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇవే చేస్తారు. జాబర్స్ అయినా సరే, ఐటీ జాబర్స్ అయినా చాలామంది ఇందులోకి వస్తారు. వాళ్ళకు శాలరీ సరిపోకనే కావచ్చు, అండ్ వేరే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే రేట్లు కూడా బీభత్సంగా విరిగిపోయినాయి. రూమ్ రెంట్స్ బయటకు వెళ్తే ఏమైనా తిందామన్నా కూడా, బిర్యానీ తిందామన్నా కూడా 200 ఇట్లా ఏబోనే ఉంది. సో ప్రతిదీ రేట్లు బీభత్సంగా విరిగిపోయినాయి. అందుకే కావచ్చు చాలామంది ఇందులోకి వస్తారు, పార్ట్ టైం చేసుకోవడానికైనా, ఫుల్ టైం చేసుకోవడానికైనా. సో మీకు చెప్పేది ఒకటే, ప్రతి డెలివరీ యాప్స్ అయితే పెట్టుకోండి. ఎందులో ఆఫర్ వస్తే అందులో వెళ్ళిపోండి. సో మనమైతే పక్కా కాపుకొని మనమైతే థమ్స్అప్ అయితే తీసుకురావడానికి, కస్టమర్కి థమ్స్అప్ తీసుకురావడానికి మనమైతే వెళ్ళాం. సో థమ్స్అప్ తెచ్చుకొని మనమైతే ఇప్పుడు కస్టమర్కి ఈ ఫుడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి నాకు ఫుల్ డే ఎంత అమౌంట్ వచ్చిందో మీకు లాస్ట్లో చూపిస్తా. మీరు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద నా వీడియోలో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. నేను ఫాస్ట్గా రిప్లై చేయకపోవచ్చు, కొంచెం లేట్గానే ఇస్తాను. ఎందుకంటే నాకు వేరే వర్క్స్ కూడా ఉంటూ ఉంటాయి. 3 years నుంచి చేస్తున్నా, కొంచెం రిలాక్స్ అవ్వడానికి వేరే జాబ్ కూడా చూసుకుంటున్నాను అందుకే. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీకు నేను రిప్లై ఇస్తూ ఉంటాను. నేను ఇంకా డ్రాప్ లొకేషన్కి రీచ్ కాకముందుగా కస్టమర్ అయితే కాల్ చేసిండు. చాలా ఆకలితో ఉండడం అనుకుంటా. అందుకే ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి కస్టమర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ అక్కడ వేసిండు, మళ్ళీ ఇక్కడ వేసిండు కస్టమర్. ఫోన్లో ఏదైతే పక్కనే పడ్డది, వెళ్ళి ఇచ్చేసేద్దాం కస్టమర్కి. సో లాస్ట్లో కస్టమర్ నాకు కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చిండులేండి, తొందర అంటే థమ్స్అప్ తీసుకెళ్ళినందుకు. సో ఫైనల్గా నేను చెప్పేది అంటే అది, మీకు ప్రతి ఒక్క డెలివరీ యాప్స్ అయితే పెట్టుకోండి. ఎందులో ఆఫర్ వస్తే అందులోకి అయితే వెళ్ళిపోయండి. ఒక్కటే దాని మీద డిపెండ్ అయితే మాత్రం అసలు ఎర్నింగ్స్ సరిగ్గా అస్సలే లేవు. స్విగ్గీకి వెళ్ళినామని కొన్ని రోజులు వస్తున్నాయి, జొమాటోకి వెళ్ళినా నాకు స్టార్టింగ్లో ఆఫర్ ఇచ్చిండు, తర్వాత జొమాటోలో కూడా వస్తలు. ర్యాపిడో ఇది ఫుడ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎక్కువ ఎర్నింగ్స్ అప్పుడప్పుడు రానే రావు, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకైతే వచ్చినాయి. సో నేనైతే ఫైనల్గా డ్రాప్ లొకేషన్కి హోటల్కి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు మనం కస్టమర్కి అయితే ఇది ఫుడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత డెలివరీ కొట్టి నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకైతే చూపిస్తా. చాలామంది నా వీడియోల కింద కామెంట్ అయితే పెడుతున్నారు, మేము చేసుకోవడానికి రావచ్చా అంటే, ఎక్కడెక్కడ వేరే డిస్టిక్ నుంచి అంటే. దీని మీద డిపెండ్ అయ్యి రాకండి. మీరు ఏదైనా వేరే వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్ అంటే ఇవి డెలివరీ జాబ్స్ అయితే ఇవి సరిగా లేవు. ఉన్నాయి, కొన్ని రోజులు నడుస్తాయి, కొన్ని రోజులు సరిగా నడవవు. దీని మీద డిపెండ్ అయ్యి మాత్రం రాకండి. సో ఫైనల్గా మనమైతే కస్టమర్కి అయితే ఫుడ్ ఇచ్చేసినాం. సో కస్టమర్కి మనకు దారిలోనే ఫోన్ చేసినాం కాబట్టి మనం రీచ్ అని కొట్టడం, స్వైప్ చేయడం మర్చిపోయినాం. ఇలా మీరు రీచ్ అని స్వైప్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఫుడ్ అయితే ఫోటో తీసుకోమంటుంది. ఖచ్చితంగా మీరు ఫుడ్ ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ డెలివరీ అని స్వైప్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ పడుతుంది కస్టమర్ నుంచి. ఆ ఓటీపీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు దారిలోనే కస్టమర్ కాల్ చేసింది కాబట్టి మనం మర్చిపోయినాం రీచ్ కొట్టడం. సో ఫైనల్గా మళ్ళీ నేను కస్టమర్కి కాల్ చేసి అంటే కోడ్ వస్తుంది కస్టమర్కి, కన్ఫర్మేషన్ గురించి మనం ఇచ్చినామా ఇవ్వలేమని. ఆ కోడ్ ఖచ్చితంగా తీసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎంత ఎర్నింగ్స్ అయినాయి. 1248 రూపీస్ అయితే ఈ రోజుకి నాకు అంత ఎర్నింగ్స్ అయితే అయినాయి. సరిపోయింది, నేను మార్నింగ్ నుంచి కష్టపడ్డా కాబట్టి నాకు అంత ఎర్నింగ్స్ అయితే అయినాయి. ఇవి ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ వ్యాలెట్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మన యూపీఐ ఐడి అడుగుతుంది. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఉందా దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మన యూపీఐ మీద ట్యాప్ చేయగానే మనీ అనేటివి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. పర్ డేకి వచ్చేసి ఒకటేసారి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మొత్తం ఈరోజు కష్టపడ్డా కాబట్టి లాస్ట్లో ప్యారడైజ్కి వెళ్ళి మంచి గరం గరం చాయ్ తాగి నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా.